వెల్కమ్ టు విఘ్నేష్ టీవీ. మనం ఇక్కడ కొత్త రకం మంచి పంటను చూస్తున్నాం, మిర్చి తోటని. ఇది అక్షయ 941 అనే సీడ్ అట. మరి ఇది మల్చింగ్ విధానంలో మంచిగా ఉంది, మంచిగా పండించారు. అసలు దీన్ని సాగు ఎలా చేస్తున్నారు, అసలు ఇది ఎలా పండిస్తున్నారు అనేది మనం ఇక్కడే ఉన్న రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎక్కడండి మీరు? మాది ఇక్కడనే తీగలవేణి పక్కన తాళ్ళపాటి అని మాది. అంతకుముందు తీగలవేణి గ్రామ పంచాయతీ కానీ కొంచెం విడిపోయి ఈ సంవత్సరం కొత్త గ్రామ పంచాయతీ అయింది. డిస్టిక్ మహబూబాద్ డిస్టిక్ అయింది, గూడూరు మండలం. ఓకే, ఇది ఎట్లా పండిస్తున్నారు, అసలు దీని విధానం ఎలా చెప్పండి మాకు. అయితే మిరప పంట అనగానే మా కాడ లేబర్ తక్కువ ఉంటారు, దూరం నుంచి బాగా తీసుకొని రావాలి ఆటోల మీద. అయితే ఈ దొడ్డు రకం అయితే కూలీలు తక్కువ పడతారు అన్న దాని మీద దొడ్డు రకం అంటే మామూలుగా 941 అని 341 సిగ్మెంట్ ఇది తీసుకొచ్చాను. మామూలుగా వైరస్ ఈ మధ్యలో బాగా వైరస్ వస్తుంది మిరప తోటలో. అయితే వైరస్ రావటం ఎందుకు అనుకుంటే మామూలుగా ఈ మల్చింగ్ విధానంలో వైరస్ తక్కువ వస్తుంది. మల్చింగ్ విధానం అయితే మల్చింగ్ విధానం తక్కువ వస్తుంది, కానీ చాలామంది మల్చింగ్ అంటే డ్రిప్ ఇరిగేషన్ లేని మల్చింగ్ వేరేవాళ్ళు. ఈ డ్రిప్ ఉంటేనే ఈ మల్చింగ్ వేసుకోవాలి. మల్చింగ్ వేసుకుంటే వైరస్ రోగం మినిమం మందులు కూడా ఒక 5-6 సార్లు కొట్టినాం. అందరూ ఒక 15-20 సార్లు కొడితే ఒక 5-6 సార్లు తక్కువ మందులు. ఎందుకంటే అది పైన సిల్వర్ కోటింగ్ ఉండేసరికి అగడుకు పైకి దోమలు ఇట్లా ముడత రాదు, ఎక్కువ రాదు. మళ్ళీ అందులో ఈ మందులు ఇట్లా మనం వేసిన మందులు వృధా కాకుండా పైన కప్పబడి ఉంటాయి అన్నట్టు. ఒక మనిషికి ఇంజిక్షన్ మన గ్లూకోజ్ పెట్టిన విధంగా కింద మొదటి నుంచే మనం వాటర్ ఇచ్చుకుంటూ మనం వాటికి ఇచ్చే న్యూట్రియన్స్ అవన్నీ కింద డ్రిప్పులు వేయటం వల్ల మనకు చెట్టు ఏపుగా పెరుగుతుంది అన్నట్టు. అందులో ఇదే రకం కానీ కాదు, వేరే రకాలు కూడా సాగు చేయొచ్చు. మామూలుగా ఈ పేపర్ మీద పెట్టాలంటే ఎక్కువ పొట్టి రకాలు అంటే కిందికి ఉండే రకాలు పెట్టుకుంటే హైట్ రాకుండా కొంచెం పడిపోతాయి అన్నట్టు. పడిపోకుండా ఉండాలంటే కొంచెం పొట్టి రకాలు పెట్టుకోవచ్చు. అయితే నేనైతే ఈ 941 అని పెట్టిన. ఇక మామూలుగా క్రాప్ ఎంత కన్నట్టు మామూలుగా నేను సెప్టెంబర్లో నారు పోసిన, నవంబర్ 30కి తోట పెట్టినాం. అంటే మామూలుగా 90 రోజులు నారు, ఇప్పుడు నేను తోట పెట్టి 120 రోజులు అవుతుంది. ఇది అంటే ఏ మిర్చి అయినా కానీ నెలలోపే పెట్టేయాలా? 30 రోజులు నారు, 40 రోజులు నారు పెట్టచ్చు. కానీ నాకు అప్పుడు ఈ వర్షం చేయబట్టి కింద మొత్తం బురద బోదలు కొట్టడానికి వీలు కాకుండా ఉండేసరికి లేట్ అయింది నాకు తోట పెట్టడం. కొంచెం లేట్గా పెట్టి తొందరగా పెడితే ఇంకెక్కువ వచ్చు దిగబడి. మామూలుగా ముందుగా పెడితే ఇంకొక క్రాప్ వచ్చు, ఇప్పుడు ఒకటే క్రాప్ వచ్చింది అన్నట్టు. ఇది మామూలుగా తోట నారుని దాదాపు ఒక 3 సార్లు కట్ చేసిన అన్నట్టు. తిరుగుతా అంటే ఇక దిక్కి అయితే లేదు, ఆడ నారు పెరిగిపోతుంది. అయితే ముందుగా 3 సార్లు కట్ చేసి ఇక పెడతప్పుడు కూడా ఒకసారి అది తీసుకుంటూ పెట్టినాం. అంటే మీరు ఒక కాప్ వచ్చే టైంలో మీరే వేస్ట్ చేసినాం. అయితే తెచ్చి మనకు దిక్కి కాలే కాబట్టి ఇక లేట్ అయిపోయింది అన్నట్టు. అది మామూలుగా ఇది ఒక తేజ కన్నా ఒక 1000-1500 అయితే ఎక్కువ పడుతుంది రేటు, కానీ లేబర్ తక్కువ అన్నట్టు. దీనికి దొడ్డు రకం కాబట్టి దాన్ని తెంపుతా అంటారు అన్నట్టు. వాళ్ళు కూలీలు తక్కువ పడతారు. అంటే నార్మల్ తేజ వాటికంటే ఎక్కువ రోగం రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉండదు అన్నమాట. ఇప్పుడు పేపర్ వేయటం వల్లనే ముఖ్యంగా రోగాలు రావు. పేపర్ మల్చింగ్ పేపర్ వేయడం వల్ల మాత్రమే రోగాలు ఎక్కువ రావు. వైరస్ రోగం తట్టుకుంటుంది ఆ పేపర్ మీద వేయటం వల్ల, వైరస్ తట్టుకుంటుంది. ఈ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆ డ్రిప్ ఇరిగేషన్ చేసుకొని మల్చింగ్ విధానంలో వాడితే వాళ్ళ మందులు కూడా చాలా తక్కువ, 5 సార్లు 6 సార్లు కొట్టగలుగుతారు అంతే. పెరిగినాక మాత్రం హైట్ పెరిగినాక మాత్రం ఇక ముడత ఎట్లాగ వస్తుంది, క్రాప్ అయిపోతుంది. అప్పటి వరకు క్రాప్ అయిపోద్ది కాబట్టి మనకు ముడత వచ్చినా ఏం కాదు. ఇక చిన్నప్పుడు మాత్రం ముడత గిట్ట రాకుండా ఉంటుంది అన్నట్టు ఈ పేపర్ వేయడం వల్ల. పేపర్ వేసిన తర్వాత దీన్ని పెట్టుకోవడం, నారు ఓల్స్ వేసుకున్న తర్వాత పేపర్ పెట్టుకోవాలి. మామూలుగా గవర్నమెంట్ నుంచి ఇది 50% సబ్సిడీ ఉంటుంది, కానీ నేను వెనక పెట్టినా కాబట్టి నాకు అలా వస్తుందో రాదో నమ్మకం తక్కువ. అయితే నేను ముందుగా ఆగస్టులో తోట పెడితే మాత్రం గ్యారంటీగా మనం మొదలే హార్టికల్చర్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఇట్లా మల్చింగ్ వేసుకుంటాను.
ఇస్తే వాళ్ళు మనకు ఒక సగం ధర అంటే ఎకరానికి ఒక 7 బెండలు పడతాయి. 2000 రూపాయలు ఉంటుంది బెండకు. అంటే 14,000 అవుతాయి కదా, 14,000లో ఒక 7,000 గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. సగం సబ్సిడీ ఇస్తారు. సగం సబ్సిడీ ఇస్తుంది అన్నట్టు. అయితే ఆ సబ్సిడీ నాకు కొంచెం లేట్ అయింది కాబట్టి వస్తుందో రాదో తెలియదు. ఇక అంటే ఇవాళ ఇప్పుడు మేడం చెప్పినాం అక్కడ అడిగితే ఈసారి కాకుండా వచ్చేసారన్నా నీకు ఇదే ఇదే మల్చింగ్ విధానం చేస్తే కంపల్సరీ ఇప్పిస్తలే అని చెప్పినాను. అయితే ఈ విధంగా ప్రతి ఒక్క రైతు నీళ్లు ఉన్నాయి, నాకు బాగున్నాయి, బాయిరిడ నీళ్ళు మాకెందుకు, డ్రిప్ మేము కట్టుకుంటాం, నీళ్ళు మాకు డ్రిప్ ఎందుకు, వచ్చే నీళ్ళు ఉంటాయి మాకు అనుకుంటారు. కానీ వాళ్ళకు తెలియదు, వాళ్ళు అది వాళ్ళు వాళ్ళకు లేనట్టే. అది నీళ్ళు ఎక్కున్నంత మాత్రం వల్ల తోట బాగా వస్తుంది కాదు, నీళ్ళు తక్కువ వండుకుంటూ ఇట్లా డ్రిప్ ఉంటే పేపర్ వేస్తుంది. ఆ పేపర్ విధానం వల్ల వాటికి ఎక్కువ ఏదైనా కానీ డైరెక్ట్ ఆక్సిజన్ కింద విటమిన్స్ గడ్డి పట్టదు, గడ్డి ముఖ్యంగా గడ్డి కలుపు ఎక్కువ ఉండదు, కలుపు తీయడానికి కూడా ఎక్కువ అంటే రాదు ఎక్కువ. ఇవాళ మామూలుగా వేసినాక ఒక నెల రోజులకు మధ్యలో పేపర్ 2 పేపర్ల మధ్యలో గడ్డి వస్తుంది. ఆ 2 పేపర్ల మధ్యలో గడ్డి వచ్చినప్పుడు మనం మామూలుగా ఏదన్నా కూలీలతో వీక్ లేకుంటే ఇంకా అంత కూలీలు వద్దనుకున్నప్పుడు ఎమర్జెన్సీ కలుపు మందు పైన స్ప్రే చేసుకుంటే చెట్ల మీద కూడా పడదు, ఆ మధ్యలో ఉన్న గడ్డి చచ్చిపోద్ది అన్నట్టు. ఎందుకంటే వీటికి వేరు లోపలనే ఉంటాయి కాబట్టి వీటికి పేపర్ కప్పి ఉంటుంది కాబట్టి వీటికి మీద ఏ ఎఫెక్ట్ పడదు. అంటే ఈ చెట్లు హైట్ ఉండడం వల్ల ఇట్లా కిందికి పడిపోయినాయి అన్నమాట. కింద పడిపోయినాయి అంటే హైట్ లేకుంటే ఉంటే పొట్టుకుంటే ఏం కాకపోతుంది, ఎక్కువ కాకపోతుంది. మొత్తం ఇది కలర్ కూడా బాగుంది. దీనికి ఏమైనా కొట్టారా సెపరేట్ మందు? మామూలుగా నేను డ్రిప్ ఇరిగేషన్ లాస్ట్ ఇప్పుడు తెంపే ముందు ఒక 2-3 సార్లు కాల్షియం నైట్రేట్ చేయడం వల్ల ఏంటంటే రంగు బాగా వస్తుంది అన్నట్టు. కలర్ బాగుంది, అసలు హైలైట్ ఉంది, అసలు కలర్ వచ్చేటట్టుగా ఇచ్చిన అన్నట్టు. ఈ చెట్లు మొత్తం నిమ్ము అంటే తేమ ఎక్కువయ్యేసరికి కింద పడిపోయినాయి. అయితే ఇట్లా చేయడం వల్ల బాగుందన్నమాట. మామూలుగా ఒక మనిషి 10 ఎకరాలు చేయగలుగుతారు ఈ విధంగా మల్చింగ్ విధానం చేస్తే. మామూలుగా ఉత్తగా నీళ్ళు కట్టే విధానం అనుకుంటే మాత్రం 2 ఎకరాలు 3 ఎకరాల కన్నా ఇబ్బంది అవుతా ఉంటుంది. మామూలుగా నీళ్ళు కట్టాలి, ప్లస్ మందులు ఎక్కువ సార్లు కొట్టవలసి వస్తుంది. మళ్ళీ మామూలుగా ఈ ఉత్తగా మనం ఫస్ట్ తోట పెట్టినప్పుడు దున్నేటప్పుడే దీన్ని మామూలుగా మనం ఇచ్చే మందులు మొత్తం ఫస్టే ఒకసారి ఇచ్చుకోవాలి. భాస్వరం కానీ నత్రజని మన పొటాషియం ఎరువులు దుక్కిలో వేసుకొని లాస్ట్ దుక్కిలో చల్లేసి రోటివేటర్ కొట్టి మామూలుగా బోదలు కొట్టడానికి ఒక ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్తోనే బోదలు కొట్టించిన అన్నట్టు. ఈ బోదలు కొట్టించేసి పేపర్ ఎత్తాను కూడా మిషన్ ఉంది కానీ మనకు లేదు అందుబాటులో. అది పేపర్ వేయడానికి కూడా మిషన్ ఉంది కానీ అందుబాటులో మనకి ఇక్కడ లేదు. మనసులో పెట్టి వేయించిన లోపల అంటే కొంచెం అంచులు బూడేటట్టుగా, ఎందుకంటే మళ్ళీ గాలికి లేవకుండా సపరేట్ లోపలికి మలిచేసిన దాన్ని. బాగుంది. ఇది మామూలుగా ఇప్పుడు పేపర్ వేసిన వాటిగా దీనికి దున్నుడు ఏముండదు, ఏం అవసరం లేదు. ఇక మళ్ళీ ఎక్కువ ఇది కూడా లేదు, గడ్డి కూడా అసలు ఏం రావడం లేదు. మామూలుగా తోట పెట్టిన కాంచి ఒక 5-6 సార్లు గుంటక తోలాల్సి వస్తుంది. గుంటక తోలుతా అంటే దాదాపు ఒక్కసారి గుంటక తోలిస్తే ఎకరానికి 1000 రూపాయలు 1500 తీసుకుంటాడు. మళ్ళీ అన్సీ టైం దొరకకుంటే ఇలా గడ్డి పెరిగిపోద్ది, వైరస్ అటాక్ అయింది. గడ్డి ఉంటే వైరస్ వస్తుంది కాబట్టి